ఆడోళ్ళకి వాళ్ళ జీవితంలో ఎన్ని ఎగ్స్ అండాలు కావాలో అవసరం ఉంటాయో అవి పుట్టుకతోటే వస్తాయి. కానీ వయసు పెరిగే కొద్దీ అండాల క్వాలిటీ, నంబర్ రెండు పడిపోతూ ఉంటాయి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఈ తగ్గింపు ఉందే ఎగ్ క్వాలిటీ క్వాంటిటీలో ఇది 32 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ 35 తర్వాత చాలా ఫాస్ట్ గా అవుతా ఉంటుంది అనమాట. సో ఎగ్ ఫ్రీజింగ్ ఒక చాలా మంచి ప్రొసీజర్. ఇది ఒక మెడికల్ టెక్నాలజీ. ఈ క్లాక్ ని ఆపడానికి, అంటే ఈ టైం ఏమైతే టిక్ అయిపోతుందో, వెంటనే వెళ్ళిపోతా ఉందో, ఎక్కడైతే ఎగ్స్ మెచ్యూర్ అయిపోతున్నాయో వాటిని ఆపడానికి ఇది ఒక మంచి ప్రొసీజర్. అసలు ఎగ్ ఫ్రీజింగ్ ఏంటి? ఈ ప్రాసెస్లో మీ అండాశయాల్లో ఎక్కువ అండాలు పెంచడానికి మందులు ఇస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు అల్ట్రాసౌండ్ మానిటరింగ్ చేస్తారు, అంటే స్కాన్ చేసుకుంటూ. సో కరెక్ట్ టైం వచ్చినప్పుడు, కరెక్ట్ సైజ్ వచ్చినప్పుడు ఈ అండాలని మెచ్యూర్ అయినప్పుడు బయటికి తీస్తారు. బయటికి తీసి ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసే ప్రొసీజర్ని విట్రిఫికేషన్ అంటారు. విట్రిఫికేషన్ ఒక అల్ట్రా ర్యాపిడ్, అంటే చాలా ఫాస్ట్ ఫ్రీజింగ్ ప్రాసెస్. ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్ వల్ల అండాలలో ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వవు, లేకపోతే ఐస్ క్రిస్టల్స్ వచ్చేస్తాయి అనమాట. ఈ ఐస్ క్రిస్టల్స్ రానందుకు ఇవి స్ట్రక్చర్గా, ఫంక్షన్గా ఎన్నో ఏళ్ళ తరబడి మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు.